హాయ్ అండి. నేను మీ అమరకృష్ణ పగడాల ఆల్ ఇన్ వన్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్. ఇక ఈరోజు చూసుకుంటే ఈ వీడియోలో మనకి హెట్రో ల్యాబ్స్ లిమిటెడ్ వాకిన్ ఆన్ 7th and 11th May 2024 అని చెప్పేసి మనకి హెట్రో ల్యాబ్స్ నుంచి అయితే రీసెంట్గా అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చూసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూసేయండి. ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్ చూసుకున్నట్లయితే వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా లేదా బీఫార్మ్ బీఎస్సీ అయితే ఇవ్వడం జరిగింది. ఇక డిపార్ట్మెంట్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ప్యాకింగ్ అయితే ఇస్తున్నారు. ఇక ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 2 to 7 years అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి క్లియర్గా చూడండి. ఇక శాలరీ నాట్ డిస్క్లోజ్డ్ బై రిక్రూటర్, అంటే శాలరీ అయితే ఇవ్వలేదండి. మీరు ఎవరైతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారో వాళ్ళకి శాలరీ డిస్కషన్ అనేది నెక్స్ట్ ఉంటుంది. ఒకసారి క్లియర్గా చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే లొకేషన్ వచ్చేసి బెంగళూరు అయితే ఇవ్వడం జరిగిందండి. పోస్ట్ ఆఫ్ డేట్ చూసుకుంటే 6/5/24 అయితే ఈ యొక్క రిక్వైర్మెంట్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ద సెలక్షన్ విల్ బి ఆన్ ది బేసిస్ ఆఫ్ ఇంటర్వ్యూ ద్వారా అయితే క్యాండిడేట్ని సెలెక్ట్ చేస్తారు. అదేవిధంగా ఈ యొక్క ఇంటర్వ్యూ వచ్చేసి మనకి ఫేస్ టు ఫేస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ యొక్క ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారో బెంగళూరు లొకేషన్లో అయితే వర్క్ అయితే చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వాక్ ఇన్ డేట్ చూసుకుంటే 7th and 11th May 2024 అయితే ఇవ్వడం జరిగింది. టైం చూసుకుంటే 9:30 ఆన్వర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి ఇంటర్వ్యూ వెన్యూ చూసుకుంటే హెట్రో ల్యాబ్స్ లిమిటెడ్ ప్లాట్ నెంబర్ 28 P1 to 36 P1 and 37 to 54 వేమగల్ ఇండస్ట్రియల్ ఏరియా కోలార్ కర్ణాటక అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే బెంగళూరులో జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుందో తప్పకుండా ఈ యొక్క వెన్యూకి అయితే వెళ్ళండి. ఇక నెక్స్ట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ సెండ్ రెజ్యూమ్ టు హెచ్ఆర్ మెయిల్ dilip.p@@2.com. ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతున్నారో ఈ యొక్క మెయిల్కి అయితే మీ యొక్క రెజ్యూమ్ని సెండ్ చేయండి. వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. అదేవిధంగా ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు అకాడమిక్ డాక్యుమెంట్స్, ప్లేసిప్స్, సిటీసీ పర్టికులర్స్, ఆధార్ అండ్ పాన్ ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్తున్నారో తప్పకుండా మీ యొక్క ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్, ప్లేసిప్స్, సిటీసీ పర్టికులర్స్ తప్పకుండా తీసుకెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.